హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం। ఈరోజు సొరకాయతో ఎన్ని కూరలు చేయొచ్చో మీకు చెప్తాను। మ్యాక్సిమం సొరకాయతో 4 కూరలు చేస్తారు। పప్పు, సొరకాయ పులుసు, అదే సొరకాయ తప్పలం, ఇంకోటి సొరకాయ పచ్చిమిర్చి కర్రీ, ఇంకోటి సొరకాయలో పాలు పోసి వండుతారు। ఈ 4 కూరలు మా ఊర్లో మ్యాక్సిమం వండుకుంటూనే ఉంటారు। సొరకాయ దొరికిందంటే మ్యాక్సిమం ఈ కూరలే వండుతారు। ఈ వీడియోలో నేను మీకు 2 కూరలు చూపిస్తాను। ఒకటి సొరకాయ పచ్చిమిర్చి కర్రీ, ఇంకోటి సొరకాయ పాలు పోసి వండుకోవటం। ఈ 2 కూరలు ఈ వీడియోలో చూద్దాము। నేను ఒక్క సొరకాయని 2 పార్ట్లుగా డివైడ్ చేసుకుని 2 కూరలు చేస్తున్నాను। ముందుగా సొరకాయ పైన ఉన్న పీల్ మొత్తం తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి। ముందు సొరకాయ పచ్చిమిర్చి కూర ఎలా చేయాలో చూపిస్తాను। సొరకాయ పచ్చిమిర్చి కూరకి సొరకాయ ముక్కలు పెద్దగానైనా కట్ చేసుకోవచ్చు। ఈ విధంగా సొరకాయ ముక్కలు కట్ చేసుకుని వాటిని కుక్కర్లో వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసుకోవాలి। దీనిలోకి 5 నుంచి 6 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి। రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని కొంతమంది చింతపండు కూడా వేసుకుని ఉడికించుకుంటారు। స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఈ ఆవిరి పోయేలోపు ఇంకో కూర చేద్దాం। ఈ కూరకి సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। వీడియోలో చూపించిన విధంగా ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి। ఒక ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి, తాలింపు దినుసులు, కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి। ఈ విధంగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మరలా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుని మరలా మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి। వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవటం వల్ల ఆవిరికి ఉడికి కూర చాలా బాగుంటుంది। ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పాలు పోసుకుని మరలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి। వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి। ఈ విధంగా కూర మొత్తం ఉడికి దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే। అంతేనండి, చాలా టేస్టీగా సొరకాయ కూర రెడీ। ఈ కూర చపాతీ, రోటీ, రైస్లోకి వేటిలోకైనా చాలా బాగుంటుంది। ముందుగా మనం కుక్కర్లో పెట్టిన కూర ఈ విధంగా ఉడికిన తర్వాత మూత తీసుకుని ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేసుకుని పప్పు గుత్తి పెట్టుకుని మెదుపుకోవాలి। సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం పోసుకునేటప్పుడే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది। వీడియోలో చూపించిన విధంగా పప్పు గుత్తి పెట్టి మొత్తం మెదుపుకోవాలి। ఈ విధంగా నలిగిన తర్వాత చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మెత్తగా నలుపుకోవాలి। ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, వెల్లుల్లి, తాలింపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి। ఇది మొత్తం వేగిన తర్వాత కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి। ఇది మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న సొరకాయ కూర కూడా వేసుకుని దీనిలో వేసుకుని కలుపుకోవటమే। అంతేనండి, చాలా ఈజీగా ఈ కూర కూడా రెడీ। ఈ కూర అయితే పూరీ, చపాతీలోకి చాలా బాగుంటుంది। చూసారు కదా, ఈ 2 కూరలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు। నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।